బెన్నీ గారు మా అంకుల్ గారు వారు వీరు చాలా మంచి స్నేహితులు అని విన్నాను. 1-2 సార్లు కలిశాను కూడా ఇంతకుముందు. సో అటువంటి సీనియర్ పాస్టర్స్తో, సీనియర్ దైవజనులతో కలిసి పంచుకోవటం, నా మనసులో ఉన్నటువంటి విషయాలను కూడా వారి సేవా ఫలంలో నేను భాగస్థుని అవటం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు సాయంకాలం చెప్పే విషయాలు మీకేవి కొత్తవిగా ఏమీ ఉండవు. మర్మరాలు ఏమీ తీసుకొని రాలేదు. నేను మామూలుగా దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మీలో ఒకటిగా మీరు నేర్పితే నిలబడినటువంటి మీ ఏమంటారు మనస్ఫూర్తిగా ఉన్నది ఉన్నట్లుగా నేను మీ ముందు చెబుతున్నాను. ఏమనంటే, ఒక లెక్కల మాస్టరు పిలిచి 2 అక్కం చెప్పమంటే 2 అక్కం నేర్పిస్తే కుర్రాడు నేర్చుకున్న తర్వాత క్లాస్ ముందు నిలబెట్టి 2 అక్కం చెప్పరా అంటే వాడు 2 అక్కం చెప్తాడు. చెప్పినప్పుడు అందరూ చప్పట్లు కొడతారు, అభినందిస్తారు. అలాగే మీలో చాలామంది నాకంటే పెద్దవారు సంఘంలోనూ అలాగే పరిచర్యలోనూ మీకున్నంత ఎక్స్పీరియన్స్ నా వయసు ఉండదు. అయినప్పటికీ మీరు కూర్చుని అక్కడ ఉన్నారు అని అంటే నేను చెప్పేదంతా కరెక్ట్ అని, మీకేమీ రాదని, అలాంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి నిలబడలేను. మీరు చెప్పి నేర్పించగా నిలబడి వల్లె వేస్తున్నాను అంతే. అంత మాత్రమే క్రైస్తవ సంఘం, సార్వత్రిక క్రైస్తవ సంఘం నేర్పించినటువంటి పాఠాలు, నేర్పించినటువంటి దేవుని వాక్యంలో తెలుసుకోవాల్సినటువంటి నిధులను మీరు నేర్పించగా నేను తిరిగి మీ ముందు వల్లె వేస్తున్నాను అన్న విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. అది మనస్ఫూర్తిగా ఆ హృదయంతోనే మీ ముందుకు నేను వస్తున్నాను. ఇకపోతే ఈరోజు రేపు సాయంత్రం మనము మాట్లాడుకోబోయేటటువంటి మాటలు దేవుని వాక్యమునకు చుట్టుపక్కల ఉంటాయి. అంటే ప్రతిసారి దేవుని వాక్యమే మాట్లాడుకుంటాం కదా అని అంటాం, కానీ దేవుని వాక్యంలో నుండి వేరు వేరు అంశాలను మనం మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు మరియు రేపు సాయంకాలం మనం మాట్లాడుకునే విషయాలు దేవుని వాక్యమును గురించే ఉంటాయి. దేవుని వాక్యము మనకు ఎందుకు ఇంత ప్రాముఖ్యం, దాని ప్రాధాన్యత ఏమిటి అన్న విషయాల్ని మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఆ చూసే క్రమంలో మనకు దేవుడిచ్చినటువంటి అవకాశాలను లేదా దేవుడిచ్చినటువంటి దేవుని మాటలను మనం గుర్తు చేసుకుంటాం. బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి చూస్తే దేవుని మాటే ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు పలకటం, ఆ పలికినటువంటి దాన్ని, ఆ మాటను ఆధారం చేసుకునే సృష్టి క్రమం అంతా ఉద్భవించటం మనం చూస్తాం. సృష్టి క్రమాన్ని ఉద్భవింపజేసినటువంటి దేవుని మాట, సృష్టి క్రమాన్ని తన మాట చేత నిర్మించినటువంటి దేవుని యొక్క వాక్యమును గురించి మనం తెలుసుకోబోతున్నాం. దాని యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకోబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మానవుడిగా, మీలాగా నాలాగా రక్తమాంసములు కలిగినటువంటి దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున ఉన్నటువంటి మానవులను ప్రేమించి వారి వలె మానవత్వమును ధరించుకుని మన మధ్యకు వచ్చినటువంటి కృపాసత్య సంపూర్ణుడు ఒకసారి ఆయన పరిచర్యకు సిద్ధపడిన తర్వాత, ఉపవాసం ఉండి పరిచర్యలో పరిశుద్ధాత్ముని చేత అభిషేకింపబడి, పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడి అరణ్యములో 40 దినాలు ఉన్న సమయంలో, ఆ 40 దినాలు సాతాను ప్రభువును శోధించినప్పుడు 3 ప్రశ్నలను, లేకపోతే సారాంశ రూపంగా చెప్పినటువంటి, అంటే ఆ 3 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయింది అని కాదు. ఆ 40 దినాలు ఆ సారాంశము 3 మాటల్లో మార్కు సువార్త అలాంటి సువార్థికులు రాయటం మనం చూస్తాం. ఆ సువార్థికులు రాసినటువంటి మాటల్లో 3 ముఖ్యమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి. ఒకటి భోజనానికి సంబంధించినటువంటిది, రెండవది ఆరాధనకు సంబంధించినటువంటిది, మూడవది అధికారానికి సంబంధించినటువంటిది. ఆ 3టిని కూడా, ఆ 3 ప్రశ్నలను కూడా, ఏ 3 ప్రశ్నలైతే ఆదాము దేవుని వాక్కును విని ప్రతి సాయంకాలము ప్రతి సంధిపూట ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనతో మాట్లాడటానికి ఏదేను తోటలో వచ్చినప్పుడు ఆయన విన్నటువంటి మాటలను గుర్తుంచుకొని, ఆ మాటల ద్వారా తనను పాలించేటటువంటి తన ప్రభువుకు అధీనుడై ఉండాలా, లేకపోతే ఈ లోక మర్యాదను తీసుకుని వస్తున్నటువంటి వేరొక వాడికి అధీనుడై ఉండాలా అన్నటువంటి ఈ తర్జన భర్జనలో ఆదాము ఎన్నుకున్నాడు సాతాను యొక్క మాటను, లేకపోతే వాక్యాన్ని
వినటానికి. ఆ మాట పట్టుకున్నాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ మాట పట్టుకున్నాడు, దేవుని నుంచి దూరమయ్యాడు. ఆ మాట పట్టుకున్నాడు, దేవుని యొక్క సన్నిధి నుండి దూరమయ్యాడు. ఆ మాటను పట్టుకున్నాడు, పాపము లేకపోతే విగ్రహారాధన అనేటటువంటి ఊబిలో ఇరుక్కుపోయాడు. ఎందుకు అనంటే దేవుని మాట కంటే సాతాను చెప్పినటువంటి అబద్ధాన్ని ఎక్కువగా నమ్మాడు కాబట్టి, దానికి లోబడ్డాడు కాబట్టి, దానికి లోబడిన కారణం చేత దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థలాన్ని దేవునికి ఇవ్వకుండా తను స్వయంగా తీసుకునే ప్రయత్నం చేశాడు. కాబట్టి రెంటికి చెడ్డ రేవడి అని మనం ఎలా అంటామో అలా దేవునివాడు కాలేకపోయాడు, స్వయంగా దేవుడు కాలేకపోయాడు. ఈ కారణం చేత మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ప్రభువు మనతో ఈరోజు సాయంకాలం మాట్లాడుతున్నటువంటి మాట, ఆ 3 ప్రశ్నలు, ఆదాముకు ఏవైతే 3 ప్రశ్నలు ఉన్నాయో ఆ 3 ప్రశ్నలు మన ప్రభువుకు వేసినప్పుడు మన ప్రభువు ఆ ప్రశ్నలకు సమాధానం వాక్యముతో ఇచ్చాడు. ఆ ప్రభువు ఆ ప్రశ్నలకు సమాధానాన్ని వాక్యము ద్వారా ఇచ్చాడు. వాక్యాన్ని కోట్ చేస్తూ ఇచ్చాడు. వాక్యము ఎందుకు ఇంత ప్రాముఖ్యం, వాక్యము ఎందుకు ఇంత ప్రధానం అని గనక ఆలోచిస్తే, వాక్యము మనలను ఈ లోక మర్యాద నుండి విడిపిస్తుంది. ఈ లోక మర్యాదతో పోరాడటం నేర్పిస్తుంది. ఈ లోక మర్యాదలో విజేయులమై జీవించటం నేర్పిస్తుంది. 3 ప్రశ్నలు ఆదాము ఓడిపోయాడు. 3 ప్రశ్నలు కడపటి ఆదాము, నీవు నేను అనుసరించాల్సినటువంటి ఆదాము గెలిచాడు. సో వాక్యము మనలను గెలిచేలా చేస్తుంది. గెలిచేలా చేయటానికి మన చేతినివ్వబడినటువంటి 66 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సారాంశము, ఆ సారాంశము మనల్ని జీవింపచేస్తుంది అనేటటువంటి అంశాన్ని నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. చారిత్రక నేపథ్యంలో కూడా కొన్ని విషయాలు చూస్తాం. బైబిల్ అధ్యయన నేపథ్యంలో కూడా చూస్తాం. మొన్న నేను ఒక 10 రోజుల క్రితం, ఈ రోజుకు 10 రోజులు అనుకుంటాను, 10 రోజుల క్రితం వరకు కూడా నేను యుఎస్లో ఉన్నాను. అమెరికాలో షికాగో ప్రాంతంలో ఉంటాను నేను. అలాగే డాలస్ ప్రాంతంలో మాకు సంబంధించినటువంటి వ్యాపారం ఉంటుంది. మా పెద్ద పాపను స్కూలుకు పంపించడానికి ఒక స్కూల్లో చేర్పించడానికి వెళ్ళటానికి ముందుగా నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ గారికి ఫోన్ చేశాను. అన్న, ఇట్లా పెద్ద పాపను స్కూల్లో చేర్పిద్దాం అనుకుంటున్నాను అని చెప్తే, ఏ స్కూల్లో చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. ఆయన అనుకున్నాడు నేను ఇండియాలో ఏదైనా స్కూల్కి పంపించాలేమో అందుకు అడుగుతున్నానేమో అనుకున్నాడు. లేదన్నా, నేను షికాగోలో ఉన్నాను. ఆయన పెద్దవారు, చాలా పెద్దవారు, మన గౌరవ పాస్టర్ గారి యొక్క వయసున్నవారు, అక్కడ చాలా ఏండ్లుగా ఉంటున్నారు. ఆయనతో మాట్లాడితే ఆయన అన్నాడు, అర్రే నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అన్నాడు. ఏంటన్నా, ఏమైంది అని అడిగాను. లేదు, అమెరికాలో పిల్లలను చదివించడం ఏంటి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఇక్కడున్న మేమే తీసుకెళ్ళి ఇండియాలో చదివిస్తాము, నువ్వేమో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చదివిస్తానంటావేంటి అని అడిగాడు. అంటే లేదన్నా, పాప చదువుకుంటానంటుంది ఇక్కడ, అందుకు ఇక్కడ వేద్దామంటే ఆయన 2 కథలు చెప్పాడు. 2 జరిగిన విషయాలు చెప్పాడు. మొదటిది, ఆయన దగ్గరికి వచ్చేటటువంటి పేషెంట్స్లో ఒక పేషెంట్ ఈ విధంగా అన్నాడంట, నా మనవరాలుని ఎప్పుడైనా మీ దగ్గరికి తీసుకొని రావచ్చా అని అడిగాడట. అడిగితే ఈయన, నీ మనవరాలేంటి, నేను మామూలు జనరల్ ఫిజిషియన్ కదా, ఆమెను ఒకవేళ పీడియాట్రిషియన్కు చూపిస్తారేమో చూపించండి, నేను జనరల్ ఫిజిషియన్ కదా అన్నాడు. అంటే కాదు, మామూలు ఫిజిషియన్స్ సరిపోరు, నీలాంటి వాళ్ళే కరెక్ట్ మా మనవరాలతో మాట్లాడటానికి అని అడిగాడు. సరే, ఏంటి విషయం చెప్పండి అని అడిగితే, ఆమె మొన్న స్కూల్కి వెళ్ళి, స్కూల్లో పెద్ద స్కూల్స్ ఉంటాయి, పెద్ద స్కూల్స్, వాటి గ్రౌండ్స్ కానివ్వండి, తర్వాత హాల్స్ కానివ్వండి, మల్టీపర్పస్ హాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి. వాటిల్లో ఒకానొక వాష్రూమ్లో, అంటే బాత్రూంలోకి వెళ్ళి ఒక కొనలో ఒక మూలలో కూర్చొని ఆ అమ్మాయి ఒక రకమైనటువంటి ఒక రకంగా బిహేవ్ చేస్తుంది. ఏం జరిగిందమ్మా అని స్కూల్లో ఉన్నటువంటి అధికారులు వెళ్ళి ఆ అమ్మాయిని బుజ్జగించి దగ్గరికి తీసుకుని మాట్లాడితే, ఆమె ఉంటుంది, ఈరోజు నేను పిల్లిగా ఉండాలి అని అనుకున్నాను, నాలో నేను పిల్లి అని ఫీల్ అవుతున్నాను, కాబట్టి పిల్లిలాగా బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పింది. వీళ్ళకి మతులు పోయాయి. ఏంటి, ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే, పిల్లి ఎలా మాట్లాడుతుందో, పిల్లి ఎలాంటి
అరుపులు అరుస్తుందో, పిల్లి ఏం తింటుందో, పిల్లి ఏ విధంగా ఒక కొనలో కూర్చుంటుందో అలాగే నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. ఇది మొదటిది. రెండవది, అదే దేశంలోనే ఇద్దరు కవల పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు. ఇద్దరు మగపిల్లలైనటువంటి ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్కూల్లో కొన్ని పాఠాలు చెప్పారు. వాళ్ళ స్కూల్లో చెప్పినటువంటి పాఠాలు అక్కడ ఏం నేర్పిస్తారు అని అంటే, మీరు ఏది ఫీల్ అవుతే అదే మీరు, అంటే మీరు మీ మనసులో మీకు ఏదని అనిపిస్తుందో, మీరు ఏమై ఉన్నారు అని మీ మనసు మీకు చెప్తుందో మీరు అదే అని నేర్పిస్తారు. ఆ నేర్పించినటువంటి నేర్చుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత, అంటే వాళ్ళు మిడిల్ స్కూల్కి వెళ్ళారు. 4వ తరగతి తర్వాత వచ్చే 6వ తరగతి నుంచి వచ్చే మిడిల్ స్కూల్, 7వ తరగతికి వచ్చే వరకు ఆ కవల పిల్లల్లో ఒక అబ్బాయి ఆడపిల్లల్లాగా బట్టలు వేసుకోవటం మొదలుపెట్టాడు. ఏంట్రా ఆడపిల్లల్లాగా బట్టలు వేసుకుంటున్నావు ఈరోజు అని వాళ్ళ అమ్మ అడిగితే, లిప్స్టిక్ పెట్టుకుంటూ కొంచెం జ్యువెలరీ లాగా పెట్టుకుంటూ అన్నాడట, నేను ఈరోజు ఆడపిల్లని అవ్వాలనుకుంటున్నాను, ఆడపిల్లల వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఆడపిల్లల బాత్రూంలో ఉండాలనుకుంటున్నాను, నాలో ఆడపిల్లల లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు. ఎందుకు ఈ 2 కథలు చెప్పాను, లేకపోతే ఇవి జరిగినటువంటి ఘటనలు ఆ డాక్టర్ గారు నాకు స్వయంగా చెప్పినటువంటి మాటలు ఎందుకు అనంటే, మనం వినే మాటలు, మనకు చెప్పే సంగతులు అవి మన మనసుల్లో నాటుకుని పోతాయి. అవి మన బిహేవియర్ పైన ప్రభావం చూపిస్తాయి. మనం ఎలాంటి బట్టలు వేసుకుంటాం, ఎలాంటి కోరికలు కలిగి ఉంటాం, ఎలాంటి ఆలోచనలు చేస్తాం, ఎలాంటివి చదువుతాం, ఎలాంటి సంబంధాల్లో ఉంటాం అన్నది మనం వినే మాటలను, వాటిపైన మనం ఉంచే నమ్మకము డిసైడ్ చేస్తుంది. సో మాట అన్నది, వాక్యము అన్నది వినటానికి ఒక మాటేగా అనుకుంటాం, కానీ ఆ మాట మన పైన చాలా బలమైనటువంటి పని చేస్తుంది. ఆ బలమైనటువంటి పని మనల్ని కూల్చేదిగా అయినా ఉంటుంది, లేకపోతే నిర్మించేదిగా అయినా ఉంటుంది. మనం కూల్చబడటానికి, నిర్మించబడటానికి రెండిటికీ కూడా మాట ముఖ్యంగా ఆధారం అవుతుంది. దేవుని వాక్యం చెప్తుంది యాకోబు గ్రంథంలో, నీ నోటి నాలుకను అదుపులో ఉంచుకో అని చెప్తుంది. నీ నాలుకను అదుపులో ఎందుకు ఉంచుకోవాలి అని అంటే, అది వైల్డ్ ఫైర్ లాంటిది, అది అగ్ని లాంటిది. మనుషులను చిన్నాభిన్నం చేస్తుంది, సంబంధాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఒక మనిషిని మనిషిగా కాకుండా పశువుగా తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి నాలుకకు ఉంటుంది. రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. ఒకసారి నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. మా ఇంట్లో ఒక వ్యక్తికి చెప్పటం కోసం, ఆమె మాటలు ఎంత డేంజరస్ ఉంటాయి అని చెప్పటం కోసం, ఒక చిన్న మొక్క, తులసి మొక్క పెట్టుకుంటారు కదా ఇంట్లో, అలాంటిది తీసుకుని వచ్చి మా ఇంట్లో బాల్కనీలో పెట్టాను. బాల్కనీలో పెట్టి ప్రతిరోజు దానికి నీళ్లు పోసే సమయంలో దాన్ని తిట్టమని చెప్పాను. జాగ్రత్తగా వినండి. దానికి నెగిటివ్ మాటలు, దాన్ని తిడుతూ నెగిటివ్గా మాట్లాడుతూ ఉండమని చెప్పాను. అలా చేశారు. ఎప్పుడూ ఎలా మిగిలిన మొక్కలకు నీళ్ళు ఎలా పోస్తారో దానికి అలాగే పోశారు. మిగిలిన మొక్కల దగ్గర కోడిగుడ్లు లేకపోతే ఇలాంటి ప్రోటీన్ రావటానికి ఏదైతే పెడతారో అవే దానికి పెట్టారు. కానీ చూసిన ప్రతిసారి తిడుతూ, చీదరించుకుంటూ, దుర్భాషలాడుతూ, నెగిటివ్గా మాట్లాడుతూ ఆ చెట్టుకు చేశారు. 1 నెలన్నర తరువాత అది చచ్చిపోయింది. నెలన్నర తరువాత ఆ మొక్క చచ్చిపోయింది. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, మాట అన్నది అంత స్ట్రాంగ్, అంత బలమైంది. ఆ బలమైన మాట మన హృదయాలను నిర్మించగలదు, లేకపోతే మన హృదయాలను నిర్వీర్యం కూడా చేయగలదు. దేవుని మాట నిర్మించే మాట, దేవుని మాట కలుగజేసే మాట, దేవుని మాట కట్టే మాట, దేవుని మాట ఈ లోక మర్యాదను కూలుస్తుంది, ఈ లోకంలో మంచిని నిర్మిస్తుంది. దేవుని మాట మనకొక దృక్పథాన్ని ఇస్తుంది. దృక్పథము అనంటే ఏమిటి అనంటే, ఇవి కంటి అద్దాలు. ఇలా పెట్టుకున్నప్పుడు దీని ద్వారానే నేను మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నాను. ఇది పెట్టుకుంటే నాకు బాగా కనిపిస్తాయి, చదవగలుగుతాను. కానీ ఇవి పెట్టుకుంటే మీరు బాగా కనిపించరు.
ఇవి తీసేస్తే మీరు బాగా కనిపిస్తారు, కానీ అద్దాలు సరిగ్గా కనిపించవు. దీన్ని గుడ్డితనానికి మొదటి మెట్టు అంటారు, రైట్? నేను ఆ మొదటి మెట్టు ఎక్కేసాను ఆల్రెడీ. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవే కంటి అద్దాలు నలుపు రంగులో ఉంటే అంతా నల్లగా కనిపిస్తుంది. ఇవే అద్దాలు ఎరుపు రంగులో ఉంటే అంతా ఎరుపు రంగులోనే ఉంటాయి. మనకున్న సామెతను గుర్తు చేసుకుంటే, కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. దృక్పథము అంటే కంటద్దాలతో సమానం. ఈ దేవుని వాక్యము మనకు దృక్పథంలా పనిచేస్తుంది. ఈ ప్రపంచాన్ని చూడటానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఒక మంచి కంటి అద్దాల్లాగా పనిచేస్తుంది. పురుషుణ్ణి పురుషునిగా చెబుతుంది, స్త్రీలను స్త్రీలుగా చెబుతుంది. పురుషుని ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది, స్త్రీని ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది. స్త్రీ పురుషులకు ఉన్నటువంటి వైవిధ్యత లేదా వివిధత, అలాగే స్త్రీ పురుషులు దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున చేయబడినటువంటి దేవుని పోలికలో ఉన్నటువంటి మనుష్యులుగా చెబుతుంది. ఈ లోకం నేర్పించేటటువంటి ఆలోచనలకు భిన్నంగా దేవుడు తన విలువలను ఈ వాక్యము ద్వారా మనకు నేర్పిస్తాడు. ఈ వాక్యము ఈ దృక్పథములాగా పనిచేయటం కారణం చేత సంబంధాలలో మార్పు, వ్యక్తిగత జీవితంలో మార్పు, జీవితంలో మార్పు, సంఘ జీవితంలో మార్పు, సంఘ జీవితంలో బాధ్యతలు, కుటుంబం పట్ల బాధ్యతలు, స్త్రీల పట్ల గౌరవం, చిన్న బిడ్డల పట్ల వారి హక్కులను వారికి ఇచ్చేందుకు చేసే ప్రయత్నం, ఇలా చూసుకుంటూ పోతే సమాజ నిర్మాణం జరగటానికి, మానవుడు తిరిగి మానవుడు అవటానికి దేవుని వాక్యము ఒక దృక్పథంలాగా పనిచేస్తుంది. దాని ద్వారా, దాని గుండా చూసినప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. దాన్ని తీసేసినప్పుడు మసకగా కనిపిస్తుంది. మొదటి చూసినట్లయితే ఆదాము మరియు సాతాను జరిగినటువంటి ఆ సంభాషణ, సాతాను చెప్పినటువంటి అబద్ధం విన్నప్పుడు ఆయన, మీరు దేవతలే కదా, మీరు దేవుని వంటి వారే కదా, ఆయన మిమ్మల్ని ఆయన స్వరూపం ముందు ఆయన పోలిక చొప్పున చేశాడు కదా, మళ్ళా మీకు దేవుడేంటి అని అన్నాడు. అలా అన్నప్పుడు, అవును, నా దేవుడు నన్ను సామంతుడిగా చేశాడు, ఈ ప్రపంచము పైన ఆయన 5 రకాలైనటువంటి ఆశీర్వాదములు నాకు ఇచ్చాడు, ఆయన వాక్కు నిజమైనది, ఆయన ఒక మాట పలికాడు అనంటే ఆ వాక్యము నిజమైనది, దాని మీద నేను నిలబడాలి అన్నటువంటి ఆలోచన. 5 రకాలైనటువంటి ఈ బ్లెస్సింగ్స్, లేకపోతే ఆశీర్వాదముతో కూడినటువంటి బాధ్యత, కర్తవ్యం, ఆశీర్వాదము మరియు బాధ్యత కలిసి ఉన్నటువంటి 5 మాటలు. మీరు ఫలించండి, మీరు విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి మరియు దానిని లోపరచుకోండి. మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి మరియు దానిని లోబరుచుకోండి. ఇట్స్ ఎ మ్యాండేట్. మ్యాండేట్ ఈజ్ సంథింగ్ దట్ ఇన్వాల్వ్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ ఇట్. అందులో దేవుని ఆశీర్వాదముతో పాటు బాధ్యత మనకు కనిపిస్తుంది. ఇది మన బాధ్యత. ఏంటి మన బాధ్యత? ఫలించటం మన బాధ్యత, విస్తరించటం మన బాధ్యత, భూమిని నిండించటం మన బాధ్యత, అభివృద్ధి చెందటం మన బాధ్యత, దానిని లోపరుచుకోవటం మన బాధ్యత. ఆ బాధ్యతను మనకు దేవుడు తన సామంతుడిగా, ఆయన చక్రవర్తి అయి సర్వలోకమును పరిపాలించే సమయంలో నిన్ను పిలిచి, నీవు నాకు ప్రతినిధివి అని చెప్పి ఆయన ఈ లోకంలో ఏలమని చెప్పాడు. ఆ ఏలమని చెప్పిన మాటను ఆదాము విన్నాడు. ఆదాము హవ్వలు అనగా మానవ సమాజం అది విన్న మానవ సమాజం దేవుని వాక్యమును పట్టుకోకుండా పక్కనే వచ్చి చెప్పినటువంటి ఇంకొక మాట, నువ్వు దేవుడివి కాలేవా? నీకు ఇంకా పైన ఒక నాయకుడు ఉండాలా? నీ అంతా నువ్వు చెయ్యొచ్చుగా అని చెప్పినప్పుడు, లేకపోతే నువ్వు దేవుడివేనటగా అని చెప్పినప్పుడు దేవుని స్థానాన్ని మనం దొంగిలించే ప్రయత్నం చేశాం. మనిషిగా మనల్ని దేవుడు చేశాడు, దేవుడుగా నేను ఉండాలని మనిషి అనుకున్నాడు. జాగ్రత్తగా వినండి.
మనిషిగా దేవుడు మనల్ని చేశాడు. మనిషి మాత్రం దేవుడిని అవ్వాలి అని అనుకున్నాడు. తన మతాలను సృష్టించుకున్నాడు, తన దృక్పథాలను సృష్టించుకున్నాడు. ఉన్నటువంటి ప్రతి ఈవిని మరల్చుకొని తానే దేవుడయ్యే ప్రయత్నం చేశాడు. దీన్నే విగ్రహారాధన అంటారు, దీన్నే పాపము అని అంటారు. మన మానవ సమాజం మొత్తం కూడా పాపంలో పడిపోవటానికి గల ఏకైక కారణం దీన్నే ఒరిజినల్, లేకపోతే దీన్నే మూల పాపము అని కూడా పిలుస్తారు. జన్మ పాపము అని కొంతమంది పేరు పెట్టారులేండి దానికి, కానీ మూలములో పాపం, ది ఒరిజినల్, నిజానికి ఎక్కడ పాపం మొదలైంది అన్నటువంటి మాట. దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని, దేవుడిచ్చినటువంటి సామంతత్వాన్ని, దేవునికి సామంతుడిగా ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి బాధ్యతను మరియు ఆశీర్వాదాన్ని తూలనాడి నా అంతకు నేనే అటానమస్గా బ్రతుకుతాను అని నిర్ణయించుకున్నటువంటి ఈ ఆలోచన, ఈ దృక్పథం, అంటే ఎర్రగా కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఎర్రగా కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నాడు కాబట్టి ప్రపంచాన్ని ఎర్రగా చూడటం మొదలుపెట్టాడు. ప్రపంచాన్ని ఎర్రగా చూడటం మొదలుపెట్టాడు కాబట్టి పాపం అనగా దేవుణ్ణి తిరస్కరించినటువంటి ఆ పని చేసిన మొదటి రోజే తన భార్యను తృణీకరించాడు. రిలేషన్షిప్స్లో ప్రాబ్లం వచ్చింది. తన భార్యను తనకంటే తక్కువదిగా చూశాడు. అధికారంలో ప్రాబ్లం వచ్చింది. దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు. దేనిపైన అధికారం ఇచ్చాడు? సర్వ పక్షులపైన, జంతువులపైన, భూమిపైన ప్రాకు జీవులపైన, చెట్లపైన, పండ్లపైన, ఎవ్రీ ప్రొడ్యూస్ దట్ ద ఎర్త్ బ్రింగ్స్ అవుట్. భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా 115వ కీర్తన ఒకసారి తీస్తారా? 115వ కీర్తన 16వ వచనం. 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా వశములు, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. నరులకు అధికారముతో ఇచ్చాడు. దాన్ని ఏలండి అని అన్నాడు, దాన్ని లోబరుచుకోండి అని అన్నాడు. పెత్తనం చేయండి అని చెప్పలేదు. లోబరుచుకోవటం అంటే ఏంటి అంటే స్వయంగా తానే ఒక మోడల్ చూపించాడు. ఎలాంటి మోడల్ చూపించాడు? చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి ఈ దేవుడు ప్రతి చల్ల పొద్దున వచ్చి ఇచ్చిన బాధ్యతను గుర్తు చేసి, ఇంతకు ఆయన నేను ఇలా అనుకుంటాను అప్పుడప్పుడు, ఏం మాట్లాడింటాడు ఆయన ఆదాముతో? ప్రతిరోజు వచ్చి ఏం తిన్నావు, ఏం చేశావు? ఒక స్నేహితుడు, ఇద్దరు స్నేహితుల మధ్య ఎటువంటి సంభాషణ ఉంటుంది? బహుశా అటువంటి సంభాషణే దేవునికి మరియు మానవుడికి ఉండేదేమో. దేవాది దేవుడైనటువంటి ఆదిలో వాక్యముగాను, వాక్యము దేవుని యొద్ద దేవుడై ఉన్నటువంటి ఆ దేవుడు, ఆయన ఇదే చోట్లో వచ్చి ఆదాముతో మాట్లాడుతూ బహుశా అనుంటాడు, నీకు నేను రెండు పనులు ఇచ్చాను. ఎక్కడుంది అది? 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును కాచుటకును, రెండు మీరు ఏలటం, ఈ భూమిని ఏలటం అంటే ఏంటంటే నేను ఈ ప్రపంచాన్ని చేశాను. చేసిన ఈ ప్రపంచం ఎలా ఉంది? ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో మనకు కనిపిస్తుంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. శూన్యముగాను నిరాకారముగాను ఉన్నటువంటి ఆ భూమి పైన ఒక క్రమాన్ని చేశాడు. తన మాట ద్వారా చేశాడు. కలుగును గాక అన్నాడు, కలిగింది. నీళ్లు కలుగును గాక అన్నాడు, కలిగాయి. దాన్ని ఏమంటారు? చెట్లు కలుగును గాక అన్నాడు, చెట్లు. రాత్రికొకటి ఉదయానికొకటి వెలుగు కలుగును గాక అన్నాడు, వెలుగు. ఇలా చూసుకుంటూ పోతే తన మాట చేత సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆ భూమి పైన ఒక క్రమాన్ని నిర్మించాడు. ఆ క్రమం ఏమిటి? ఏదేను తోట అనే క్రమం. తన మాట చేత పనివాడైనటువంటి దేవుడు, తోటమాలి అని తనను తాను పిలుచుకునేటటువంటి దేవుడు ఆ భూమిపైన ఒక క్రమాన్ని నిర్మించాడు. నదులు ఎక్కడ ప్రవహించాలో అక్కడ ప్రవహిస్తున్నాయి. ఈవులు ఎవరికి ఏవి దక్కాలో అవి దక్కుతున్నాయి. పశుపక్షాదులన్నీ సుభిక్షంగా ఉన్నాయి. పండ్లు
కాయగూరలు వంటివి ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ అమర్చాలో అక్కడక్కడ అమర్చాడు. ముళ్ళ తుప్పలు లేవు, ముళ్ళ చెట్లు లేవు. ఏం పర్యవసానం ఉంది ఆయన చేసినటువంటి సృష్టిలో అనంటే క్రమము అనే పర్యవసానం ఉంది. ఆ క్రమంలో మానవుడు సుభిక్షతను చూసి ఆ క్రమాన్ని విస్తరింపచేయాలి, ఆ క్రమములో ఫలించాలి, ఆ క్రమాన్ని అభివృద్ధి చేయించాలి, ఆ క్రమముతో భూమిని నిండించాలి, ఆ క్రమము ద్వారా ఏలుబడి చేయాలి. పెత్తనం కాదు, ఏలుబడి చేయాలి. పెత్తనం చేయటం అంటే అర్థం ఏమిటి అని అంటే, ఒక అత్తగారు కోడలి పైన చేసేది, లేకపోతే ఈ రోజుల్లో రివర్స్లేండి, అత్తగారి పైన కోడలు చేసేది, అది పెత్తనం. మనము పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఐ గారు చేసేది, లేకపోతే మనం అధికారి అని అనుకునేవాడు. మీరు స్కూల్కి వెళ్ళి ఉంటారు, లెక్కల మాస్టర్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఇలా 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 షేక్ అయిపోతూ ఉంటారు. ఎందుకు? పెత్తనం చేస్తాడు, చేతిలో కట్టబట్టుకుని 2 ఇచ్చుకుంటాడు. ఆయన ఇచ్చుకునే ఆ 2 మనకు ఈ రోజు వరకు గుర్తుంటాయి. అది పెత్తనం చేయటం. మన ఉద్దేశంలో అధికారి అంటే ఎవరంటే మన హక్కులను కాలరాసేవాడు, మన హక్కులతో ఆడుకునేవాడు, మన బాడీస్ను అబ్యూస్ చేసేవాడు, మనకున్నటువంటి స్వేచ్ఛను హరించేవాడు అని అనుకుంటాం. నిజానికి అది దేవుని మాట కాదు, దేవుని వాక్యం కాదు. దేవుని వాక్యము అధికారం ఇచ్చింది. ఏంట అధికారం? సేద్యము చేయటానికి మరియు కాయటానికి నీకు ఇచ్చినటువంటి అధికారం. ఏదేను తోటను సేద్యపరచుటకును కాయుటకును ఆయన ఆదాముకు అధికారం ఇచ్చాడు. దేవుని దృష్టిలో, దేవుని దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే కాచుకోవటం. దేవుని దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే సేద్యపరచటం. మానవుని దృక్పథంలో, లేకపోతే ఈ లోక మర్యాదలో, ఈ లోక దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే పెత్తనం చేయటం, అవతలి వారిపైన రాజ్యం చేయటం. దేవుడు మనిషికి అధికారం అన్నింటిపైన ఇచ్చాడు, సర్వ సృష్టి పైన ఇచ్చాడు. కానీ ఒక మనిషి పైన ఇంకొక మనిషికి అధికారం ఇచ్చాడా? ఇవ్వలేదు. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించిన వెంటనే, అనగా దేవుని వాక్యమును నమ్మక, దేవుని వాక్యమును పక్కన పెట్టి, దేవుని మాటను విశ్వసించక, దేవుని మాట అనుసారంగా బ్రతకాలన్న ఆలోచన కోల్పోయి, తన స్వచిత్తము లేకపోతే లోక మర్యాద అనగా సాతాను యొక్క ఆలోచనను ఎప్పుడైతే నమ్మాడో, ఎప్పుడైతే దాని వైపుకు మొగ్గు చూపాడో, ఒక మనిషిగా ఉన్నటువంటి ఆదాము, దేవుడు మనిషిని సృష్టించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. వారికి అనగా స్త్రీ పురుషులకు ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము అనంటే కేవలం పురుషుడు కాదు. ఆదాము, ఆదం అంటే మానవ సమాజం, లేకపోతే స్త్రీ పురుషులు అని అర్థం. ఇది హెబ్రీ భాషలో ఉన్నటువంటి మాట. ఆ మానవుడు తనలో భాగమైనటువంటి, తనకు సమానమైనటువంటి, సాటి అయిన సహాయకురాలైనటువంటి స్త్రీని తక్కువగా చూడటం మొదలుపెట్టాడు. ఇదిగా నువ్వు ఇచ్చావుగా, మొదలెట్టింది ఈ అమ్మాయి అని బ్లేమ్ గేమ్ మొదలుపెట్టాడు. దృక్పథం మారింది, సంబంధం మారింది. దృక్పథం మారింది, మాటలు మారాయి. మాట దేవుడిదైతే పాట పాడటం మొదలుపెట్టాడు. ఏమని ఒకసారి చూస్తారా? 2వ అధ్యాయము ఆదికాండం. పాట పాడాడు. ఇది ప్రపంచంలో మానవుల్లో మొట్టమొదటి డ్యూయట్ సాంగ్, మొట్టమొదటి రొమాంటిక్ డ్యూయట్ సాంగ్. మొట్టమొదటి మానవుడు తన మొట్టమొదటి భార్యకు పాడినటువంటి మొట్టమొదటి పాట చూడండి ఏమని ఉంది ఇక్కడ. 2వ అధ్యాయము 23. అప్పుడు ఆదాము, చదవమ్మా. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడును. కవిత్వం చెప్తున్నాడు, రిథమిక్గా రైమ్తో మాట్లాడుతున్నాడు. ఇక్కడ భార్య పట్ల గౌరవం చూడండి, భార్య పట్ల సమానత్వం చూడండి, భార్యను ఎంత ఆలింగనం చేసుకుంటున్నాడు, ఆమె సౌందర్యాన్ని చూసి డ్యూయట్ పాడుతున్నాడు ఇక్కడ. కానీ దృక్పథం మారింది. ఒక్కసారి వాక్యము అనేటటువంటి దృక్పథం నుంచి బయటకు వచ్చి, లోక మర్యాద అనే దృక్పథం పెట్టుకున్నాడు. ఇదిగో నువ్వు ఇచ్చావుగా,
ఈమె చెప్పింది చేయాల్సి వచ్చింది అని మొదలుపెట్టాడు. తన కుమారుడు పుట్టాడు, జలసి, ఇద్దరు చంపుకోవటం, కయీను హేబేలును చంపటం. ఇలా చూసుకుంటూ పోతే సమాజం, మానవ సమాజం దేవునికి దూరం అయ్యే కొద్దీ దృక్పథములో మార్పు వచ్చే కొద్దీ దేవుని వాక్యము కాకుండా, దేవుని మాట కాకుండా, దేవుని యొక్క ఆజ్ఞ కాకుండా, దేవుని యొక్క కట్టడ కాకుండా, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టగలిగినంత ధైర్యమునిచ్చేటటువంటి లోక మర్యాదకు లోబడ్డారు. జీవితం దుంపనాశనం అయింది. దాన్నే మనం ఏమంటామంటే ఒరిజినల్ సిన్ అని అంటాం, మూల పాపము అని పిలుస్తాం. మన స్వభావ సిద్ధంగా పాపులం. ఎందుకు అనంటే దేవుని వాక్యము అనేటటువంటి దృక్పథములో కాకుండా ఈ లోక మర్యాద అనేటటువంటి దృక్పథంలో బ్రతకటానికి ఇష్టపడ్డాం. కాబట్టి దాని నుంచి జరిగేటటువంటి పర్యవసానమే ఈరోజు మన జీవితాల్లో వస్తున్నటువంటి మార్పులు. దేవుని వాక్యము దేవుని హృదయంలో నుండి వెలువడేటటువంటి మాటలు. దేవుని వాక్యము ఆయన కార్యాచరణకు సంబంధించినటువంటి మాటలు. దేవుని మాటలు సృష్టిని సృష్టించి మరియు నడిపించేటటువంటి మాటలు. దేవుని మాటలు ఆయన సంకల్పాన్ని మనకు తెలియజేసేటటువంటి మాటలు. దేవుని మాటలు దేవుని రాజ్యాంగం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ మాటలు గనక మనం అర్థం చేసుకుంటే, దేవుని మాటలను గనక మనం పట్టుకోగలిగితే, అనగా వాక్యమును గనక మనం పట్టుకోగలిగితే దేవుని హృదయం అర్థమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని కార్యాచరణ అర్థమవుతుంది. నెంబర్ 3, దేవుని యొక్క సంకల్పం అర్థమవుతుంది. నెంబర్ 4, దేవుని యొక్క విమోచన కార్యం అర్థమవుతుంది. నెంబర్ 5, దేవుని యొక్క దాన్ని ఏమంటారు, దేవుని యొక్క రాజ్యాంగము అర్థమవుతుంది. కాబట్టి ఆయన రాజని, మనం ఆయన సామంతులమని, ఆయన యొక్క అంబాసిడర్స్మని, ఈ ప్రపంచాన్ని ఏలటానికి, ప్రపంచంలో సుభిక్షతను తీసుకొని రావటానికి అవసరమైనటువంటి సువార్త అర్థమవుతుంది. సో దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము అన్నటువంటి మాట మీరు వినే ఉంటారు, దేవుని వాక్యంలో చదివే ఉంటారు. దేవుని మాట రెండంచుల ఖడ్గము అని మనకు ఎందుకు చెప్తున్నారు అంటే, ఒక అంచు దేవుని గురించి మనకు చెబుతుంది, రెండవ అంచు మనిషిని గురించి చెబుతుంది. ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యం చాలామంది పొరపడేది ఏమిటి అని అంటే, వి లిమిట్ దిస్ టు ద థియాలజీ రిటన్ బై హ్యూమన్ బీయింగ్స్. మనుష్యుల చేత, లేకపోతే మనుష్యులు వ్రాసినటువంటి దేవుని గురించినటువంటి అధ్యయనం అని అనుకుంటాం. కానీ అంతకు మాత్రమే పరిమితం కాదండి. దేవుని వాక్యమైనటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము దేవుడు రాసినటువంటి ఆంథ్రోపాలజీ అంటే అర్థం ఏంటంటే మనుష్య శాస్త్రము. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ థియాలజీ ఆర్ ద బుక్ ఆఫ్ థియాలజీ, బట్ దిస్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ ఆంథ్రోపాలజీ రిటన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు రాసినటువంటి ఆంథ్రోపాలజీ అనే పుస్తకమే బైబిల్. సో ఈ రెండంచుల ఖడ్గం, ఒకటి దేవుని మనకు అర్థం చేసేలా చేస్తుంది, దేవుని సంకల్పాన్ని అర్థం చేసేలా చేస్తుంది, దేవుని హృదయాన్ని అర్థం చేసేలా చేస్తుంది, దేవుడు మనకిచ్చినటువంటి పిలుపుని అర్థం చేసేలా చేస్తుంది, దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. రెండవదిగా మనిషి ఏమై ఉన్నాడో తెలుపుతుంది. మనిషికి ఉండాల్సిన సంబంధం గురించి చెప్తుంది. నువ్వు మనిషివి, నువ్వు పిల్లివి కాదు అని చెప్తుంది. పురుషుడితో నువ్వు పురుషుడివి, స్త్రీవి కాదు అని చెప్తుంది. స్త్రీతో నువ్వు స్త్రీవమ్మ, మాతృమూర్తివి, నువ్వు పురుషుడివి కాదు అని చెప్తుంది. వివిధత ఉన్నప్పటికీ మీరు ఒక్క మానవుడు అని నేర్పిస్తుంది. కనికరము గురించి చెబుతుంది, ప్రేమను గురించి చెబుతుంది, విశ్వాసమును గురించి చెబుతుంది, విశ్వాస్యతను గురించి చెబుతుంది, నమ్మకత్వమును గురించి చెబుతుంది. ఇలా ఎందుకు చెబుతుంది అనంటే, ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్, మనుషునితో ఉండాల్సిన సంబంధమును నేర్పించే పుస్తకమే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. వాక్యము, దేవుని వాక్యము మనిషిని మనిషిగా చేస్తుంది. అదేంటన్నా, నేను ఇప్పుడు మనిషి కాదా అని మీరు ప్రశ్న అడగచ్చు. దేవుడు రాసినటువంటి ఈ ఆంథ్రోపాలజీ అనే ఈ పుస్తకం
లేకపోతే మానవ శాస్త్రముగా చదవగలిగినటువంటి ఈ పుస్తకం, దేవుని చేత వ్రాయబడినటువంటి మానవ శాస్త్రము ఏం నేర్పిస్తుంది అంటే ఒక మనిషి ఎలా బ్రతకాలో చెబుతుంది. నువ్వు మనిషిగా లేకపోవటానికి గల కారణం ఏమిటి అని అంటే, లేకపోతే మనిషిగా అనుకుంటూ ఉన్నప్పటికీ 100% మానవుడిగా బ్రతకలేనటువంటి పరిస్థితి ఎందుకుంది అని అంటే, ఏ రోజైతే మనం దేవుణ్ణి తిరస్కరించామో. నేనెప్పుడు దేవుణ్ణి తిరస్కరించాను అంటారా? నేనెప్పుడు దేవుణ్ణి తిరస్కరించలేదే. నేను చాలా భక్తిగా ఉన్నాను కదా, నేను ప్రతి ఆదివారం సంఘానికి వస్తాను, సంఘ బల్ల ఆరాధనలో నేను పాల్గొంటాను, నేను కానుకలు వేస్తాను, నేను సువార్త పరిచర్యకు వెళతాను, ఇదంతా చేస్తున్నాను కదా, దేవుణ్ణి తిరస్కరించడం ఏంటి అన్న ప్రశ్న మీలో రావచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి సమయం వచ్చింది. మా పాస్టర్ గారు పిలిచి, అయ్యా మా బిడ్డను నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాము, మీ అమ్మ ఫోన్ నెంబర్ ఇస్తే నేను మాట్లాడతాను అని అన్నాడు. సరే అని చెప్పి మా అమ్మకు నేను ఫోన్ చేశాను. నేను అప్పుడు మధ్యప్రదేశ్లో మిషనరీగా ఉన్నాను. మధ్యప్రదేశ్లో నేను 11 సంవత్సరాలు దేవుని పరిచర్య మిషనరీగా చేశాను. కోయా, గోండు, కోర్కు, బిలాల ఇలాంటి అలాగే ముస్లింలు ఇలాంటి జాతుల మధ్యలో నేను పరిచర్య చేశాను. అలా పరిచర్య చేసే క్రమంలో మా పాస్టర్ గారు నాతో ఇలా మాట్లాడినప్పుడు మా అమ్మకు ఫోన్ చేశాను. మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ మరి ఇట్లా మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు, మరి నీతో మాట్లాడతారంట, నంబర్ ఇస్తాను అని నేను మాట్లాడుతుంటే మా అమ్మ నన్ను ఒక ప్రశ్న అడిగింది. మా అమ్మ 1800 చిల్లరలోనే, అంటే కాకినాడ ప్రాంతానికి కెనడా కదా ఇది, కాకినాడ ప్రాంతానికి కెనడా నుంచి మిషనరీలు వచ్చిన సమయం 1799లో విశాఖపట్నం ప్రాంతంలోనికి మొట్టమొదటిసారిగా మనకు మిషనరీలు వచ్చారు. 1799కి ముందు కూడా బర్తలోమీ గారు, అలాగే ఆయన తర్వాత డానిష్ మిషనరీలు, ఆయన తర్వాత ఎస్పీజీ వారు ఈ గడ్డ మీదకి వచ్చారు. రాయలసీమ మాది కడప, ఆ ఊళ్ళకు 1800 చిల్లరలోనే మిషనరీ సేవలు వచ్చాయి. మిషనరీ సేవల ద్వారా మా కుటుంబాలు, మా అమ్మ తరఫున కుటుంబాలు చాలామంది ప్రభువును అప్పటికే తెలుసుకున్నారు. అంటే మా అమ్మ వాళ్ళ నాయన కూడా క్రైస్తవుడే. అక్కడి నుంచి వస్తున్నటువంటి క్రైస్తవం. మా అమ్మ నాకు ఫోన్లో ఏమని అడిగింది అని అంటే, మనోళ్ళేనా అని అడిగింది. అర్థమవుతుందా? మనం క్రైస్తవులమే, కానీ ఏ దృక్పథం పెట్టుకొని మనిషిని చూస్తాం? మన దృక్పథంలో మార్పు. ఏ దృక్పథం పెట్టుకుంటే మనిషి మనకు మనిషిగా మనవాడుగా కనిపిస్తాడు అనేది ప్రశ్న. మా అమ్మ నన్ను అడిగిన ప్రశ్న ఇది. ఎన్ని సంవత్సరాల క్రైస్తవం? 200 పైచిలుకు సంవత్సరాల క్రైస్తవం. నేను పెళ్లి చేసుకుంది 2006లో. 1800 చిల్లరలోనే మా కుటుంబంలో ఉన్నవాళ్ళు క్రైస్తవులు. ఆ తర్వాత మా అమ్మ ఎస్పీజీ సంఘంలో పెరగటం, ఆ తర్వాత క్యాథలిక్గా మారటం, ఆ తర్వాత మళ్ళీ నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆమె కూడా మన ఇవాంజలికల్ ఫెయిత్లో వీరికి రావటం, ఇవన్నీ చాలా జరిగాయి. కానీ అడిగే ప్రశ్న ఏంటి? మనోళ్ళేనా అనింది. నేను తడుముకోకుండా చెప్పాను, మనోళ్ళే అని చెప్పాను. మనోళ్ళు అన్నప్పుడు ఆమె దృక్పథం వేరు, ఆమె దృక్పథం మనోళ్ళు అన్నప్పుడు వేరు, మనోళ్ళు అన్నప్పుడు నా దృక్పథం వేరు. నాకు మనోళ్ళు ఎవరో ఆమెకు తెలియదు, ఆమెకు మనోళ్ళు ఎవరో నాకు తెలుసు. అర్థమవుతుందా? సో నౌ లెట్స్ థింక్ అబౌట్ ఇట్. వాక్యము ఏం చేస్తుంది అంటే ఈ దృక్పథాన్ని ఇస్తుంది, మనిషిని మనిషిగా స్వీకరించటం నేర్పిస్తుంది. మన అన్న పదానికి మనిషి అన్న పదంతో ముడిపెట్టి మరీ చూడటం నేర్పిస్తుంది. క్రైస్తవ సమాజం ఈరోజు, క్రైస్తవ సమాజానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి పట్టినటువంటి బూజు, దరిద్రం ఏంటి అని అంటే ఈ మనోళ్ళేనా అనే ఆలోచన. ఈ దృక్పథం రక్షింపబడ్డాం అనుకుంటూ ఇదే అద్దాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ మనకు ఒక దృక్పథాన్ని ఇస్తుంది. ఏం దృక్పథాన్ని ఇస్తుంది అని అంటే, ఇప్పుడు క్రీస్తునందు యూదుడని యూదేతరుడని తేడా లేదు, ఇప్పుడు క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని తేడా లేదు, ఇప్పుడు క్రీస్తునందు స్వామి అని బానిస అని తేడా లేదు.
అందరూ మధ్యలో అడ్డుగోడలు పడద్రోయబడ్డాయి. గలతీయులకు రాసిన పత్రిక రాసిందే ఇందుకు. గలతీయులకు అనేటటువంటి పత్రిక రాసిందే మానవులలో ఉన్నటువంటి నువ్వు నల్లోడివా, తెల్లోడివా, బ్రౌన్గా ఉంటావా, పొట్టిగా ఉంటావా, పొడుగ్గా ఉంటావా, ముక్కు సప్పడుగా ఉంటుందా, ముక్కు పొడుగ్గా ఉంటుందా, పనలు పెద్దగా ఉంటాయా, ఇవేవి కాదు. ఏ భేదము లేదు. మానవులంతా ఇప్పుడు క్రీస్తునందు సమానము. మీరు మనుషులుగా బ్రతకటం కోసం పిలువబడ్డారు అని చెప్పేటటువంటి ఏకైక పుస్తకం 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. నేను దాదాపు 2002 నుంచి 2014 వరకు ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? 2011 వేసుకోండి, ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? చాలా సంవత్సరాలు అయ్యాయి. ఇప్పుడు లెక్క పెట్టడం ఎందుకు? అన్ని సంవత్సరాలు ఇస్లాం స్టడీ చేశాను. అన్ని సంవత్సరాలు నేను ఇస్లాం స్టడీ చేశాను. పెద్ద పెద్ద వాళ్ళతో ఇస్లాం గురించినటువంటి డిబేట్స్ చేశాను. ఇలా కొన్ని వేల మంది ఉండగా నిలబడి బైబిల్ గ్రంథాన్ని, ఇస్లాం ఖురాన్ గ్రంథాన్ని పక్కన పెట్టుకొని మాట్లాడాను. వాళ్ళ సొంత మసీదులకు వెళ్ళి నేను దాని గురించి మాట్లాడాను. చాలామంది క్రైస్తవంలోనికి ముస్లిం సహోదరులు వచ్చారు. నేను రాసిన పుస్తకాలు చదువుకుని కూడా వచ్చారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ ఖురాన్ గ్రంథం ఈ దృక్పథం ఇవ్వదు. సమానత అన్నటువంటి దృక్పథం ఇవ్వదు. ఐక్యత అన్న దృక్పథం ఇవ్వదు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా, అనగా 2013వ సంవత్సరం నుంచి ఇది 2022 అంటే 9 సంవత్సరాలు నేను హైందవ భావజాలం గురించి స్టడీ చేస్తున్నాను. పురాణాలు కానివ్వండి, వేదాలు కానివ్వండి, మీ ఇష్టం వచ్చింది, గీత కానివ్వండి. రక్షణ టెలివిజన్లో దాదాపు ఒక 5 డిబేట్స్ ఇంగ్లీష్లో చేశాను. హిందీలో అయితే వారానికి ఒకటి చేస్తుంటాను. తెలుగులో అయితే వారానికి ఒకటి. వాళ్ళు వస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు, వెళ్ళిపోతుంటారు వెనక్కి, వాళ్ళ దగ్గర సమాధానాలు లేక. కానీ ఏది తెలుసా కారణం? అలా దేవుని వాక్యమును పట్టుకొని నిలబడటం. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం ఇచ్చే దృక్పథం ఇంకా ఏ పుస్తకంలో లేదు, ఏ భావజాలంలో లేదు, ఏ ఆలోచనలో లేదు. ఈ దృక్పథం ఉంది చూసారా, బైబిల్ అనేటటువంటి దృక్పథం. ఇది మనల్ని నిజంగా మనిషిగా మారుస్తుంది. ఇది నిజంగా మనకు శక్తినిస్తుంది. ఇది నిజంగా మనల్ని గెలిచేలా చేస్తుంది. నిజంగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. సమయం ఎక్కువ లేదు కాబట్టి 15 నిమిషాల్లో నేను 8:45 పదమంటారా, 9 వరకు ఉందా? ఓకే, సరే. సో దేవుని వాక్యమును గురించినటువంటి ఆలోచన. దేవుని వాక్యము